ఫోన్ ట్యాపింగ్కు 10 ఏళ్ల శిక్ష, ఇక్కడ నుంచి బెయిల్ ఇవ్వడం కుదరదు స్పష్టం చేసిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు. సెషన్స్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచన. నిందితుల బెయిల్ పిటిషన్ విత్డ్రా. మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల ఫోన్ ట్యాపింగ్కు 10 ఏళ్ల శిక్ష అనేది సంబంధించిన విషయంలో బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి నిన్న కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకైనా, భుజంగరావుకైనా, తిరుపతి అన్నకైనా, ప్రణీత్ రావుకైనా, ఎవరికైనా కూడా ఫోన్ ట్యాపింగ్కు 10 ఏళ్ల శిక్ష ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద నేరం అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో పూర్తిగా వివరాలు తెలిసినటువంటి వ్యక్తిని మేము ముందు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఒకటి ఉంది. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. అసలు వీళ్ళందరూ అధికారులు, ఈ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ కలిసి ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేసారు అనే విషయము మనందరికీ తెలుసు. ఈరోజు యశోద హాస్పిటల్ నుండి ఈ సికింద్రాబాద్ కానీ మలక్పేట కానీ ఈ యశోద హాస్పిటల్ నుండి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బుల్ని పోలీసుల వాహనాలు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల కోసం పంపించారు అనే విషయం అర్థమైంది. ఐ న్యూస్ అధినేత వాళ్ళ టీవీ ఛానల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మొత్తాన్ని పెట్టుకొని నడిపించిండు అని చెప్పేసి విషయం అర్థమైంది. మరి యశోద హాస్పిటల్ ఓనర్ అరెస్ట్ చేయడు, ఇటు ఐ న్యూస్ ఓనర్ని అరెస్ట్ చేయడు. ఈ పక్క పెడితే వీళ్ళందరి చేత ఈ పని చేయించినటువంటి కేసీఆర్, కేటీఆర్లను మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయరు. A1గా చేర్చాల్సినటువంటి పేర్లను A1గా ఎందుకు చేర్చలేరు? అసలు వీళ్ళందరితోని ఈ పని ట్యాపింగ్ పని చేయించినటువంటి నాయకుడు ఎవరు? ఏ రాజకీయ స్వలాభం కోసం వీళ్ళందరూ ఇది చేసిరు? వాళ్ళ అధికారం కోసం కాదు కదా, వాళ్ళు ఐపీఎస్ని ప్రమోషన్ కావడం కోసం కాదు కదా. మరి చేయించింది కేసీఆర్ అయితే, చేయించింది కేటీఆర్ అయితే ఈరోజు A1గా A2గా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుల పేర్లు ఎట్లా పెడతారు? ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన విషయంలో ఎవరన్నా ఉన్నారా? కేంద్రం నుండి ఏమన్నా వచ్చిందా? లేదా కేంద్రం చెప్పడం వల్ల చేసిరా, రాష్ట్రం చెప్పడం వల్ల చేసిరా? కేంద్ర ప్రభుత్వం నడిపించిందా, రాష్ట్ర ప్రభుత్వం నడిపించిందా అనేది క్లియర్గా చెప్పి పలానా వ్యక్తులు ఉన్నారు ఇందులో. వీళ్ళందరూ వరంగల్ వాళ్ళే కావడం వల్ల వరంగల్ వాళ్ళందరూ తీసుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు అని వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయంలో కూడా మీరు చెప్పాలి కదా. ఇప్పటివరకు ఎందుకు చెప్తలేరు? అంటే రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళిద్దరూ చంద్రబాబు బుద్ధిబిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయి ఈరోజు దాన్ని మొత్తానికి నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వినబడుతున్నాయి. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక నల్లధనానికి తావుండదు, నగదు వ్యాపారం, ఇష్టం లేకే నోటు రద్దు, 1 నేషన్ 1 ఎలక్షన్ మా నిబద్ధత. ANI ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థ అవసరం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హిందూ దేశంగా ప్రకటించండి, నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం. కాట్మాండ్లో వేలాదిగా మార్చ్, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో అడ్డుకున్న పోలీసులు. మరి నిన్న ANI వాళ్ళ సంస్థకు సంబంధించిన విషయంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ ఏమంటుందంటే, నగదు వ్యాపారం ఇష్టం లేకనే నోట్లు రద్దు చేసినాం, ఈరోజు మొత్తం డిజిటలైజేషన్ చేసి ఎవరికి లాభం చేకూర్చిండు అనే విషయం మాత్రం అర్థం కావట్లేదు. నగదు వ్యాపారం వద్దు అని అంటే ఏ వ్యాపారం కావాలి? ఆన్లైన్ వ్యాపారం కావాలా? ఆన్లైన్ వ్యాపారం చేసి మొదలైన తర్వాత ఆన్లైన్ మోసాలకు కేంద్రం ఏమైనా అడ్డుకట్ట వేసిందా? లేదు. ఈరోజు సాధారణ పౌరులను కూడా, సాధారణ వ్యక్తులను కూడా ఈరోజు మీరు అకౌంట్ తీసుకోండి, జన్ధన్ ఖాతా తీసుకోండి, మీ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ జన్ధన్ ఖాతాలు తీసుకున్న తర్వాత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళకు విపరీతమైనటువంటి ఫైన్లు వేస్తూ ఉన్నారు. మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? బ్యాంకులు నష్టపోతాయా? లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి బ్యాంకులకు డబ్బులు ఉంటాయి, కానీ వీళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం భయపడుతున్నారా? ఏ రకంగా చూసుకున్నా నరేంద్ర మోడీ ఏమని మాట్లాడతారు? 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి. కానీ నిన్న ఇంకేమంటాడు? ఎలక్టోరల్ బాండ్స్ను అవినీతిని అంతం చేయడం కోసం ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చినాము, దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. అవినీతి ఎట్లా అంతమవుతుందా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో? సిగ్గు ఉండాలి కదా మాట మాట్లాడడానికి. ఈరోజు 13,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ అధికారికంగా వసూళ్లు చేసింది, లంచాలు తీసుకున్నది. ఆ లంచాన్ని మీరు అవినీతి రహితంగా మేము చేయడం కోసం తీసుకున్నామని ఎట్లా మాట్లాడతారు? ఈరోజు ఇక్కడ అరబిందో ఫార్మా నుండి వచ్చినటువంటి డబ్బులు కానీ, మెగా సంస్థల నుండి వచ్చినటువంటి డబ్బులు కానీ, ఇక్కడ నుండి వచ్చినటువంటి సంస్థలకు సంబంధించిన డబ్బులు అన్నింటినీ కూడా ఈరోజు మీరు ఎట్లా తీసుకున్నారు? కాళేశ్వరం పథకంలో 1,00,000 కోట్ల అవినీతి చేసింది మెగా సంస్థలు అని చెప్పి చెప్తారు. మరి ఆ మెగా సంస్థలు ఇచ్చిన 100 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నట్ట, అవి లంచం కింద తీసుకున్నట్ట, లేదంటే మీ దేశం, మీ పార్టీ అభివృద్ధి కోసం తీసుకున్నట్ట, దేశ అభివృద్ధి కోసం తీసుకున్నట్ట? 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించిన విషయంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మీరు ఎవరి కోసం తీసుకొస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి తీసుకొస్తారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తీసుకొచ్చేయండి మీరు ఒప్పుకునే వాళ్ళ? లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకొచ్చేయంటే ఒప్పుకునే వాళ్ళ?
ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆ ప్రధాని మోడీకి సంబంధించిన ఇంటర్వ్యూలో నిన్న ఎన్ఐలో కూర్చొని మీరు ఇచ్చేది ప్రెస్ మీట్ పెట్టి కదా, ప్రెస్ మీట్లో బహిరంగంగా మాట్లాడాలి కదా. దేశ ప్రధానిగా ఉన్నటువంటి నీవు 10 ఏళ్ళుగా ప్రెస్ మీట్ పెట్టడానికి భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు దేశాన్ని అదానికి దోచిపెడుతున్నటువంటి తీరు ప్రశ్నిస్తారనే కదా ఈరోజు భయపడి నువ్వు కేవలం ఒక ఛానల్లో చిన్న రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోతావు దొంగలాగా.